అమెరికాకి సౌదీ అరేబియా షాక్ ఇచ్చింది. చైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సంస్థ అమెరికాలో గూఢచర్యం చేస్తుందంటూ నిషేధం విధించింది అమెరికా. ఆ సంస్థ చైనాకి సంబంధించిన సంస్థ. దాన్ని సౌదీ అరేబియా ఆహ్వానించింది. సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టడానికి చైనా సంస్థను ఆహ్వానించింది, అమెరికా నిషేధించిన సంస్థని. అమెరికా అధ్యక్షుడు అంటే పడట్లేదు సౌదీ అరేబియాకి. బైడెన్ వచ్చినప్పటి నుంచి అమెరికాకి సౌదీకి మధ్య సంబంధాలు పూర్తిగా చెడ్డాయి. మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా రాజుని, ఎవరైతే యువరాజు అట్లాగే ప్రధానమంత్రిని బైడెన్ అడ్డుకునే ప్రయత్నం చేయడం, చాలా రకాలుగా కామెంట్లు చేయడంతో విసిగిపోయినటువంటి సౌదీ అరేబియా అమెరికా చెప్పిన ఏ మాట వింటలేదు. అమెరికా ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి చేయమంటే తగ్గించాడు, రేట్లు తగ్గించమంటే రేట్లు పెంచాడు. అమెరికాకి పూర్తి భిన్నంగా ఈవెన్ బైడెన్ వస్తే ఒక కలెక్టర్ స్థాయి అధికారిని పంపించి రిసీవ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చాడు బైడెన్. దాంతో బెత్తరపోవడం అమెరికా వంతు అవుతుంది. ఏమాత్రం లెక్క చేయట్లేదు. తాజాగా అమెరికాలో నిషేధించినటువంటి సంస్థని సౌదీ అరేబియాలో ఆహ్వానించడం అన్నటువంటి సంచలనం సృష్టించి సౌదీ అరేబియా అండ్ చైనాస్ న్యూ బిజినెస్ పార్ట్నర్షిప్ హ్యాస్ ర్యాటిల్డ్ ద యుఎస్ సౌదీ అరేబియాస్ న్యూ ఫర్మ్ ఎలాట్ announced a string of new deals which include one with SoftBank Corporation and a Chinese surveillance equipment maker. Dahua Technology is investing in a venture to make products for use in surveillance in Riyadh. Alat and Dahua will invest $200 million in the business. ఇది సౌదీ అరేబియాకి సంబంధించిన సంస్థ, చైనాకి సంబంధించిన సంస్థ కలిసి $200 మిలియన్ బిజినెస్ చేయబోతున్నారు. దాంట్లో మేజర్ పార్ట్నర్ సౌదీ అరేబియానే. అది సౌదీ అరేబియా వచ్చి అమెరికా నిషేధించేదాన్ని తను ఆహ్వానించడం అన్నటువంటిది ఇప్పుడు అమెరికాకి మింగుడు పడని పరిణామం.